హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఇప్పుడు మనం కోయంబత్తూర్ ఇషాలో ఉన్నాం మహాశివరాత్రి సెలబ్రేషన్స్లో. అండ్ ఇప్పుడు మనతో హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి చాలామంది వాలంటీర్స్ ఉన్నమాట నేను ఇందాక కూడా చెప్తూ వచ్చాను. వైజాగ్ నుంచి ఒక వాలంటీర్ మనతో ఉన్నారు. ఇక్కడ ఇషాకి సంబంధించి ఈ మీడియా టీంలో ఉన్న వాలంటీర్గా ఉంటూ ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి ఒక రకంగా మాకు అందరికీ హెల్ప్ చేస్తున్న నితిన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నితిన్ గారు నమస్కారం సార్. నమస్కారం అన్న. ఎప్పటి నుంచి మీరు ఇషాలో రావడం జరిగింది, వాలంటీర్ అవ్వడం జరిగింది? నేను ఈషా వీడియోస్ అయితే చాలా ఇయర్స్ నుంచి చూస్తాను సార్, అరౌండ్ 3-4 ఇయర్స్ నుంచి. కాకపోతే నేను ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ అది ద బేసిక్ ప్రోగ్రామ్ వచ్చి నేను 2016లో చేశాను, చెన్నైలో చేశాను. దాని తర్వాత కూడా అవి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ దాని తర్వాత వీడియోస్ చాలా ఎక్కువ చూస్తూ నేను వైజాగ్ ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యానో లాస్ట్ 1 ఇయర్ నుంచి వైజాగ్ వాలంటీర్ కింద పనిచేస్తున్నాను. ఇప్పుడు శివరాత్రి కోసం ఒక 5 డేస్ ముందు వచ్చాను. ఇక్కడ ఈ మీడియా వర్క్స్తో పనిచేస్తున్నాను. అంటే యూట్యూబర్స్తో పాటు మేము ఉండాలి, దట్ ఈస్ అవర్ జాబ్. అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమింగ్ తగ్గట్టు చేస్తాం. సో నేను సద్గురు తెలుగు ఛానల్ కోసం ఐ విల్ బీ వర్కింగ్ ఫర్. మీరు చూసుకుంటే కానీ డెఫినెట్గా అక్కడ ఉన్నదానికి అంటే మీరు విజయవాడలో, వైజాగ్లో, హైదరాబాద్ నుంచి వాలంటీర్ చేయడం కాకుండా ఇక్కడికి వచ్చేసరికి డెఫినెట్గా చాలా డిఫరెన్సెస్ మీరు గమనించి ఉంటారు. రైట్, ఆ డిఫరెన్సెస్ గురించి చెప్పండి నాకు. అంటే అక్కడ ఈషా వైజాగ్, ఈషా కోయంబత్తూర్ అంటే జనాల్లో అంత డిఫరెన్స్ కాదు, కానీ బయట జనాలకి మనకి మాత్రం చాలా డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఇక్కడ ఎవరెవరు పనిచేస్తారో అందరూ వాళ్ళ హోల్ హార్టెడ్ కింద కంప్లీట్గా వాలంటీర్ వర్క్లతోనే ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇంత గ్రాండ్ స్కేల్లో జరిగే ఈ ఈవెంట్ కోసం జస్ట్ ఇక్కడ ఉన్న కొంతమంది అయితే ఉండదు. సో చాలామంది వాలంటీర్స్ సమ్వేర్ అరౌండ్ 1000 to 2000 వాలంటీర్స్ దాకా వస్తారు ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ ఫ్రమ్. అండ్ ఆల్సో మీరు చూస్తే చాలా ఫారినర్స్ కూడా ఉన్నారు. సో దే వర్క్ అవుట్ అండ్ దే మేక్ షూర్ ద ఈవెంట్ వెంట్ ఆన్ రియలీ వెల్ ఫర్ ది విజన్ ఆఫ్ సద్గురు అండ్ ఫర్ ది విజన్ ఆఫ్ ఈషా ఫౌండేషన్. సో ఆ రకంగా చూసుకుంటే మాత్రం ఒకటి నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆ హోల్ హార్టెడ్గా ఆ స్మైల్, ఆ నమస్కారం పెట్టే విధానంలో కానివ్వండి, ఆ హంబల్నెస్ కానివ్వండి. సో దీంట్లో ఇది నాకు బాగా నచ్చుతుంది బయటతో కంపేర్ చేసుకుంటే. డెఫినెట్లీ మీరు ఇక్కడికి వాలంటీర్గా వచ్చిన తర్వాత ఇతరత్ర వాలంటీర్స్ కూడా చాలామంది ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరితో జెల్ అవ్వడం కానివ్వండి, వాళ్ళందరితో కలిసి పనిచేయడం కానీ ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నేను ఇక్కడికి వచ్చాక ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక 2-3 మాట్లాడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క హ్యూజ్ స్టోరీస్ అనమాట. అంటే హౌ ఈషా ఇంపాక్ట్ అయ్యింది టోటల్గా మొత్తం వదిలేసుకుని హౌ దే హ్యావ్ కమ్ హియర్, దే వర్కింగ్ హియర్. కానీ ఐ హ్యావ్ స్పోకెన్ విత్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ అంటే ఈషాతో పాటు 15 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ దేవర్ లైక్ అంటే బిగ్ బై బిగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈషా అని చూసిన వాళ్ళు ఉన్నారు. సో యా, ఇట్ ఈస్ వెరీ అమ్యూజింగ్ అనమాట. ఆ స్టోరీస్ జనరల్గా బయట చాలా సక్సెస్ స్టోరీస్ విన్నా సరే ఇది టోటలీ డిఫరెంట్, బికాజ్ ఇది కొంచెం మనకి ఆ డివినిటీ, ఆ స్పిరిచువాలిటీ పాత్రలో ఉండి సో నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడ ఫుడ్ కూడా తినే ఉంటారు. ఆ ఫుడ్ గురించి చెప్పండి. ఎందుకంటే మనం చెప్పడం కాదు, మీరు వాలంటీర్గా ఉన్నారు, మీరు కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నారు. సో ఆ ఫుడ్ గురించి కానివ్వండి, వీళ్ళ టైమింగ్స్ గురించి కానివ్వండి. ఇక్కడ జనరల్గా ఈషా యోగా సెంటర్లో అయితే మనకి ఫుడ్ డైలీ 2 times పెడతారు, 10 o'clock and 7 o'clock ఇన్ ద ఈవినింగ్. వాలంటీర్స్ కూడా మనకి అదే టైమ్స్ ఫాలో అవుతారు. ఫుడ్ వచ్చేసి ఎక్కువగా సాత్వికం ఫుడ్ ఉంటుంది, విచ్ ఇస్ అ బ్యాలెన్స్ డైట్ ఆఫ్ 40% రా ఫుడ్ విత్ 60% అదర్ ఫుడ్. దాంట్లో కూడా రైస్ బేస్డ్ కింద కాదు, మిల్లెట్ బేస్డ్ కింద ఎక్కువ పెడుతున్నారు. ప్రతి దాని వెనకాల దెర్ ఇస్ లాట్ ఆఫ్ డీప్ రీసెర్చ్ అండ్ లాట్ ఆఫ్ ఇన్నర్ వెల్బీయింగ్ సంబంధించినంత వరకు దీనికి ఉంటుంది అనమాట. సద్గురు చాలాసార్లు చెప్తూ ఉంటారు అనమాట. అంటే మనం ఆఫర్ చేసినప్పుడు మనం అంటే ఇక్కడ వండే మనుషులు కూడా దే కుక్ విత్ లాట్ ఆఫ్ జాయ్ అండ్ లవ్, దాంతో ఆ టేస్ట్ మారుతుంది అని చెప్తూ వస్తారు. సో అలా డెఫినెట్గా నేనైతే ఎంజాయ్ చేశాను. జనరల్గా నేను తినే ఐటమ్స్ కాదు ఇవి, బట్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ వాజ్ రియలీ టేస్టీ. ఇప్పుడు మన ఈ ఈవెంట్ విషయానికి వచ్చేస్తే కనుక లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలామంది పోలీస్ వాళ్ళు ఉంటారు, ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు ఇక్కడ. సో ఇలాంటప్పుడు డెఫినెట్గా ఇంతమందిని కంట్రోల్ చేయాలని కాకుండా కూడా ఇంతమంది హ్యాపీగా వాళ్ళతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ రావాలంటే ఈ ప్లేస్లోనే ఏదో ఒక మాయ, ఏదో ఒక డివినిటీ ఉంటుంది. ఆ ప్లేస్ ఏ ఉంటుంది నాకు చెప్పండి. ఇక్కడ మీరు చూసుకునే ఫలం అయితే ఫస్ట్లీ అంటే నార్మల్ డే ఇప్పుడంటే జనం కనిపిస్తున్నారు, కానీ నార్మల్గా వచ్చినప్పుడు మీకు ఇఫ్ యు ఆర్ ఎ నేచర్ లవర్ ఇట్ ఈస్ అ హ్యూజ్ హెవెన్ కింద ఉంటుంది. మీకు ఒక్కసారి చూసుకుంటే కొండలు మొత్తం వెలంగిరి మౌంటైన్స్ చుట్టుపక్కల ఉంటాయి, మొత్తం అటు ఇటు మీకు పచ్చదనం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మీకు ఆ సిటీ ఫీల్, నేచర్ అనే ఉండదు. దాంతోనే మీకు సగం హాయి ఆ ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత కూడా ఇక్కడ జరిగే మెడిటేషన్స్ ఎనర్జీ వల్ల కూడా ఎంతో కొంత ఉంటుందనేది నా నమ్మకం. అండ్ ఇప్పుడు మీ యొక్క వర్క్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ మీడియా అని చెప్పారు, యూట్యూబర్స్తో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు. సో డెఫినెట్గా మీకు కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో మీ వర్క్ అనేది ఎలా ఉంటుంది? మీకు ఏమైనా టార్గెట్స్ అనేవి ఉన్నాయా?
టార్గెట్స్ అని ఏం లేవండి. బట్ అగైన్ ఈ మీడియా ఒక మేజర్గా ఏం చేస్తుంది అంటే సద్గురు ఒక కంటెంట్ని ఎంతమంది వరకు రీచ్ అవుతుందో, అగైన్ సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ బూన్ ఫర్ అస్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సోషల్ మీడియా. దిస్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ యూట్యూబర్స్ ఆల్సో into the ashram, and we are doing it in some 10 different languages, 2 international languages. So it's gonna be huge. అంటే చాలా మందికి రీచ్ అవుతుందని ఆశిస్తున్నాము. సో యా, ఇట్స్ బ్రిలియంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ అన్న. మాతో కూడా మీరు చాలా దగ్గరగా ఉంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ అన్నీ చూపిస్తున్నందుకు, అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం అన్న. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.